హలో ఆల్! ఈరోజు మనం సింపుల్‌గా ఒక కర్రీ చూసేద్దాం. ఆగండి సింపుల్ అన్నా అని ఏముంటుందిలే అనుకోకండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఈ కర్రీ పూరీతో ట్రై చేయండి, అద్దిరిపోతుంది అంతే. అంటే రోటీతో కూడా బావుంటుందనుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసి అన్ని పోపు దినుసులు వేసుకోండి. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా తురుముకున్న అల్లం, కొద్దిగా కరివేపాకు వేసి 2 నుండి 3 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోండి. క్యారెట్ వేసి 2 నుండి 3 నిమిషాలు మూత పెట్టి క్యారెట్ మెత్తబడేంత వరకు వేగనివ్వండి. ఈ కర్రీలో అసలు మనం కారమే వేయమండి. ఓన్లీ పచ్చిమిర్చితోనే మనకి కారం అన్నది సరిపోతుంది. కాబట్టి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. శనగపిండి అన్నది కొద్దిగానే తీసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువగానే తీసుకుంటే అది కర్రీ అవ్వదండి, చట్నీ అయిపోతుంది. సో అందుకనే జస్ట్ 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ శనగపిండి తీసుకోండి చాలు. ఇప్పుడు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ కొద్దిగా ఎక్కువే వేయండి. అది బాగా ఉడికేసరికి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. కలుపుకొని మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు 1 స్పూన్ పంచదార వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి. ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. పూరీతో కానీ, చపాతీతో కానీ, రోటీస్తో కానీ దేంతో అయినా బెస్ట్ కాంబినేషన్ అండి ఇది. అలానే సింపుల్గా కూడా చేసేసుకునే రెసిపీ అండి ఇది. ఇలా ఉడికాక కన్సిస్టెన్సీ ఇలా ఉండేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది చల్లారాక దగ్గర పడిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నది మనకి వస్తుంది. అంతేనండి, టేస్టీగా సింపుల్గా పూరీ కర్రీ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.